రైతు సోదరులకు విజ్ఞప్తి. నా పేరు నరేష్, బాలికుంట గ్రామం, చండ్రగొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. వివెంట సీడ్స్ వారి అవని గతంలో వేసిన దానికంటే ఇప్పుడు చాలా బాగుంది. ఈ సీడ్స్ కింద నుంచి స్టెప్పులు వైజ్గా కాస్తున్నది. తెగుళ్ళు కానీ రోగాల్ని తట్టుకునే శక్తి చాలా బాగున్నది. చూడండి మీరే. గింజలు కూడా చాలా 120 నుంచి 130 దాకా ఉన్నాయి. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా కాయలు కూడా బాగానే కాసినాయి. ఈ సీడ్స్ బాగుంది. పోయినసారి దిగుబడి కంటే ఈ సంవత్సరం చాలా దిగుబడి. పోయిన సంవత్సరం ఎకరానికి 10 క్వింటాల నుంచి 12 క్వింటాలు అయినాయి. ఈ సంవత్సరం 25 క్వింటాలు అయ్యే అవకాశం ఉంది. నేను ఖమ్మం కాకతీయ నుంచి తెచ్చుకున్నాను వివెంట సీడ్స్ వారి అవని. చాలా బాగుంది. విత్తనం చాలా క్వాలిటీ చాలా ఎదుగుదల బాగానే ఉంది. ఎదుగుదల గతంలో కంటే ఈ సంవత్సరం చాలా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. పెట్టుబడి గతంలో కంటే ఈ సంవత్సరం చాలా తక్కువ. అది వివెంట సీడ్స్ వారి అవని వల్ల అవని వేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే కింద కాడ నుంచి పైదా రెండు స్టెప్పులు లేని, కింద ఒక స్టెప్పు, పైన ఒక స్టెప్పు. కాయ కూడా చాలా బాగాను, గింజలు కూడా బాగానే ఉన్నాయి. ఎలాంటి తెగుళ్ళు రాకపోవడం వల్ల మాకు పెట్టుబడి చాలా తగ్గింది. అన్ని తోటల మీద మా తోట చాలా బాగున్నది. మా ఊర్లో అందరూ అనుకుంటున్నారు అవని సీడ్స్ బాగుందని. తోటి రైతులు కూడా చూసి పోయారు, తోట బాగుంది, యా నుంచి తెచ్చినావని అడుగుతున్నారు గింజలు. నేను కూడా చెబుతున్నాను వివెంట సీడ్స్ వారిది అవని, ఖమ్మం, కాకతీయ. వర్షాలు ఎక్కువ రావడం వల్ల మా తోట వర్షానికి తట్టుకున్నది. ఇప్పుడు వరకు నల్లి కూడా రాలేదు. చాలా బాగుంది. వర్షానికి కూడా తట్టుకున్నది. వేరే వాళ్ళ తోటలతో పోల్చుకుంటే నా తోట కూడా చాలా బాగుంది. దిగుబడి 20 నుంచి 25, ఇంకొక నెల ఆగితే 30 క్వింటాలు పడే ఛాన్స్ ఉంది. వచ్చిన పూత వచ్చినట్టు కాయ అవుతున్నది. అందువల్ల దిగుబడి చాలా పెరిగే అవకాశం ఉన్నది. ఇంకో స్టెప్ కూడా కాసే అవకాశం ఉన్నది. మీరే చూడండి. ఇదిగో ఈ వివెంట సీడ్స్ వారిది అవని. కింద నుంచి కాయ, కింద ఒక స్టెప్పు, పైన ఒక స్టెప్పు, కింద నుంచి కాయడం జరుగుతున్నది. కాయ పొడుగు కూడా చాలా బాగున్నది. కింద స్టెప్పు, 3 స్టెప్పు కూడా లెగడానికి ఇప్పుడే చాలా ఉన్నాయి గింజలు. కాయ కూడా చాలా పొడుగు, బారు. కాయ నాణ్యత, రంగు, కలర్ చాలా బాగున్నది. విత్తనాలు కావాలనుకునే రైతులు స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ చేయండి.